హర హర మహాదేవ్. సో ఈ వీడియో వచ్చేసి రెండో వీడియో అనమాట. ఇప్పుడైతే మనం అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. ఎగ్జాక్ట్గా ఎంట్రీ గేట్ నెంబర్ వన్ ఫస్ట్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. సో పికప్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మన పికప్ బస్ వచ్చి ఇప్పుడు మనల్ని హరిద్వార్కి అయితే తీసుకుపోతుంది. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నా. మనతో పాటు దాంట్లో మనల్ని ఆల్రెడీ ఒక గ్రూప్లో అయితే యాడ్ చేసారు. దాంట్లో కొన్ని చర్చలు అయితే నడుస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తాను మరి. సో మమ్మల్ని పిక్ చేసుకున్న వెహికల్ అయితే వచ్చేసింది అనమాట. దీంట్లో కొంతమంది ఆల్రెడీ గ్రూప్లో సమాచార మెసేజ్లు అయితే పంపించుకున్నాము ఎంతసేపు. సో ఇదే మా వెహికల్ అనమాట. నా బ్యాగ్ అక్కడ కింద ఉంది, ఇంకా లోపల పెట్టలేదు, పైన పెడతా అన్నాడు. అండ్ చాలా చిన్నగా ఉంది వెహికల్, కనిపిస్తుందా? చాలా అంటే చాలా చిన్నగా ఉంది, అసలు లెగ్ స్పేస్ కూడా లేదు దీనికి. చాలా వరస్ట్ బస్ అనమాట. చూద్దాం, దీంట్లోనే 4 days అంటే మాత్రం వాడిని చంపి ఉడుస్తాను నేనైతే పక్కా. వెహికల్ చేంజ్ చేస్తే మాత్రం చాలా బెస్ట్. లేదు ఇదే అంటే మాత్రం చూడండి, అసలు గ్యాప్ లేదు, లిటరల్గా చాలా చిన్నగా ఉంది. ఇటు సైడ్ 1:2 ఉన్నాయి, అంత చిన్నగా ఉండేది. సో ఇది ఇప్పుడు పిక్ చేసుకొని 11కి స్టార్ట్ అవుతుంది, 11:30కి అవుతుంది. మార్నింగ్ హరిద్వార్లో దింపుతుంది. క్రాంతి బ్రో, బస్ ఎట్లుంది? చాలా విశాలంగా ఉందంటావా? సో జస్ట్ ఇప్పుడే హరిద్వార్కి అయితే వచ్చేసినాము. అండ్ దీని అవతల ఉన్నదంతా టెంపుల్. ఈ గోడ ఉంది కదా, ఈ గోడ అవతల ఉన్నదంతా టెంపుల్ అనమాట. నైట్ ఈ డకోటా బస్ ఉంది చూసారు, ఈ ట్రావెలర్ది. లెగ్ స్పేస్ లేదు, కంఫర్ట్ లేదు, అమ్మో అసలు నరకం అనుకోండి. 4 days ఇప్పుడు దాంట్లోనే మేము తిరగాలంట. అసలు సరిగ్గా నిద్ర లేదు, నిద్ర రావట్లేదు, హెవీగా ఉంది అసలు. ఏంటో అర్థం అవుతలేదు సిచ్యువేషన్. వాడు ఇక్కడ ఎందుకో ఆపిండు, ఆ ఘాట్లో వెళ్ళి స్నానం చేయాలంట. ఆ బట్టలన్నీ పైన ఉన్నాయి, చిన్న చిన్న బ్యాగ్స్ మాత్రం లోపల ఉన్నాయి. అట్లా మంచిగా మెర్సిడీస్ ఉంది కదా, అట్లుంటే బాగుంటుండే. బట్ ఇది మాత్రం అంత డకోటా అంటే అంత డకోటా, వరస్ట్ అసలు. చాలా పాతగా ఉంది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అసలు. ఎక్కిన వెంటనే నైట్ ఎప్పుడో 11:30కి మూవ్ అయ్యిండు. అండ్ ఇక్కడికి వచ్చే వరకు అరౌండ్ 4 అయినట్లుంది. సో రూమ్కి తీసుకుపోతాడేమో, ఫ్రెష్ అప్ అయి పోదాం అనుకున్నాము. ఎవరు స్నానం చేస్తారో దిగండి ఘాట్లా అని చెప్పి దింపిండు. ఇక్కడ హరిద్వార్ రివర్ ఉంటుంది కదా, ఆ రివర్లో స్నానం చేయాలి అని చెప్పి ఇక్కడ ఆపారనమాట వెహికల్ని. సో ఇక్కడ స్నానం చేసేసి తొందరగా ఒక 1 hour టైం ఇచ్చిండు. సో ఎప్పుడు ఒక ప్యాకేజ్లో అయితే రాకండి, నేను అది సజెస్ట్ చేస్తాను. ఇట్స్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ నుంచే. అండ్ మా గ్యాంగ్లో ఉన్న వాళ్ళని అందరినీ పరిచయం చేస్తాము. కొంతమంది మాకు శత్రువులు అయిపోయారు, కొంతమంది ఫ్రెండ్స్ అయిపోయారు ఆల్రెడీ. మీకు తెలుసు కదా, అమ్మాయిలందరూ ఒక దూరం ఉంటే వాళ్ళకే పడదు. సో అట్లా అయిపోయింది నిన్న. సో ఇప్పుడైతే అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాము. నదిలో స్నానం చేయడానికి వాటర్ ఉంటే చేస్తాము, లేదంటే వాష్రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్లో చేయడమే ఇంకా. సో ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. దీంట్లో వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. క్లీనింగ్ పర్పస్లో అయితే దీన్ని కొంచెం వాటర్ని ఉంచారు, ఎక్కువ ఉంచలేదన్నమాట. మిగతా అంతా తీసేసారు ఆల్రెడీ, కొంచెమే వాటర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అంతా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. దీంట్లో ఇలా మునుగుదామని అయితే అనుకుంటున్నాము, కానీ బస్సులో వచ్చిన జనాలంతా దీంట్లోనే ఉన్నారు, ఈయనే ఉన్నారు అంతా ఆడలేడీస్ అంతా. ఎట్లా మునగాలో మాకు అర్థం అవుతలేదు. అది కూడా ఇప్పుడు పచ్చి బట్టలతో అట్లే మొత్తం డ్రెస్ మీదే మునిగినాం అనుకో, అవి ఆరడం కష్టం అన్నమాట. లేదు పోనీ ఇక నా ముందు ఉన్నది అదొకటే ఆప్షన్ బ్రో. నేనైతే ఇప్పలేదు, నువ్వు డేర్ చేసినంత నేను చేయలేదు బ్రో. మా క్రాంతి బ్రో అయితే మన వాళ్ళని ఎవరిని లెక్క చేయకుండా మునిగేసిండు ఆల్రెడీ. సో మా వాళ్ళంతా ఇక్కడ అంతా మా వాళ్ళే అనమాట. ఈ గర్ల్స్ అంతా, లేడీస్ అంతా మా వాళ్ళే. అక్కడ పైనుంచి కూడా కొంతమంది చూస్తారు. వాటర్ ఫ్లో అయితే అనుకుంటా అన్నీ క్లోజ్ చేసారు, ఎక్కువ లేవు. మేము ఇందాక చూపించిన లాస్ట్ క్లిప్లో దాంట్లో మాత్రం కొన్ని వాటర్ ఉన్నాయి. సో మేము దాంట్లో మునిగేసి అయితే వచ్చినాము. ఇప్పుడు మరి ఇంకా వర్క్స్ నడుస్తున్నాయి, కనిపిస్తున్నాయి, క్రెయిన్లు అన్నీ ఉన్నాయి. క్లీన్ చేసి దివాళీ టైం కల్లా దాన్ని మళ్ళీ యూజ్లోకి తెస్తారనమాట. ఫ్రెష్ వాటర్ అట్లా మళ్ళీ రిలీజ్ చేస్తారంట. ఇప్పుడు కూడా వాటర్ వస్తున్నాయని కొన్ని వస్తున్నాయి. అండ్ ఇంక ఇక్కడ టెంపుల్ పైన అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ అదంట మానసాదేవి టెంపుల్ అని. మరి పైకి వెళ్తామా లేదా తెలీదు. వాడైతే 4 కల్లా రమ్మన్నాడు, ఆల్రెడీ టైం కూడా 4 అయిపోయింది. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే. ఇంకా ఇందాక మేము అవతల సైడ్ ఉండి ఆపోజిట్ సైడ్లో ఉండి స్నానం చేసినాము. అండ్ యువతలకు వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇవే మెయిన్ టెంపుల్స్ అంట హరిద్వార్లో. సో ఈ టెంపుల్స్లో మొక్కేసి ఇంకా రిటర్న్ అవ్వడమే, అంతే.
ఇక్కడ నుంచి ఇంకెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్న ఈ మెయిన్ టెంపుల్ అంటే ఇది మొక్కేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం. గంగాహారతి 6:05 అంట, కానీ మా వాడేమో మా టెంపో వాడు 5:30 కల్లా రమ్మంటుండు, 5:15 కల్లా రమ్మన్నాడు. మరి ఏందో చూడాలి, వాళ్ళు వస్తారా లేదా. ఎవరో ఇంకొక అమ్మాయి వస్తుందంట, ఆమెను పిక్ చేసుకోవాలంట. సో 5:15 కల్లా మీరు రండి, 5:30కి ఆమె వస్తుంది అని అంటున్నాడు. మరి ఆమె వస్తుందా లేట్ అవుతుందా తెలిస్తే ఇక్కడ వెయిట్ చేయొచ్చు. ముందు ఒక వాటర్ ఫాల్ అయితే ఉందన్నమాట. ఆ వాటర్ ఫాల్ కోసం అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్. సో దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము. వీళ్ళంతా మా గ్యాంగ్లో మెంబర్స్ అనమాట. ఇంకా కొందరి మీద కొన్ని ఇష్యూస్ అయినాయి అనమాట ఫస్ట్ డేలోనే. సో అట్లా ఇంకా ఎవరిని పరిచయం చేయలేకపోతున్నాము. సెకండ్ డే అయితే కొంచెం సెట్ అవుతుంది, అప్పుడు అందరినీ పరిచయం చేస్తా. సో చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్. కనిపిస్తున్నాయా? చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్ అయితే. సో మెల్లిగా ఇలా చూసుకుంటూ వెళ్తున్నాము. వాటర్ ఇలా కిందకి ఆ హోటల్ దగ్గరికి వెళ్తున్నాయి. అసలు ఫ్లో కూడా ఎక్కువ లేదు, చాలా తక్కువ ఉంది. సో అలా అనేసి మేము దగ్గరికి అయితే వచ్చినాము. అండ్ ఇక వావ్, చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి అసలు. సో మార్నింగ్ మమ్మల్ని చాలాసేపు ఆపేసి మమ్మల్ని తర్వాత ఏం చేసిందంటే కొంచెం లేట్ అయినా సరే తీసుకొని వచ్చేసిండు. వచ్చే రోడ్లో మాత్రం ఉత్తరాఖండ్లో వ్యూస్ మామూలుగా లేవు అసలు. ఎంత అంటే మొత్తం మౌంటైన్స్లోనే వచ్చేసినాము. సూపర్ ఉండే అసలు వే అంతా, వచ్చిన దారి అంతా. అండ్ ఇప్పుడు కిందికి వెళ్తున్నాము, అక్కడికి కిందికి టెంపుల్ దగ్గరికి. ఆ వాటర్ రెండు మీట్ అవుతాయి అన్నమాట. అలకనంద అండ్ త్రయంబకేశ్వర్ రెండు మీట్ అవుతాయంట. సో కిందికి అయితే వెళ్తున్నాము. మనం ఇప్పుడు ఉన్నది ఎక్కడంటే దేవప్రయాగ్లో అయితే ఉన్నాము. సో కిందికి వెళ్ళి ఇంకా నెక్స్ట్ క్లిప్స్ కూడా చూద్దాం. ఇదంతా హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. కింద రివర్ పాస్ అవుతుంది, మామూలు వస్తలే సౌండ్ అసలు. అండ్ ఇటు సైడ్ కూడా మొత్తం ఫ్లో అవుతుంది. అక్కడ 2 మీట్ అవుతున్నాయి, ఒకటి ఇక్కడ నుంచి పోతుంది. సో 2 మీట్ అవుతున్నాయి, మామూలుగా లేదు అసలు. సౌండ్ ఫుల్ అసలు, ఆ వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది అసలు. కేక కంప్లీట్గా డౌన్కి అయితే వచ్చేసినాం కిందికి. ఇక్కడ నుంచి వచ్చేది ఇదేమో అలకనంద, ఇదేమో భగీరథ రివర్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి వచ్చేదేమో అలకనంద రివర్. ఇందాక నేను త్రయంబకేశ్వర్ అన్న బై మిస్టేక్లో. సో ఈ రెండు ఇక్కడ మీట్ అవుతాయి అనమాట. ఎగ్జాక్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయా? యా బ్రో, సే హాయ్. హాయ్ గైస్, कैसे हो? हाउ आर यू? మనోడే అనమాట, మొత్తం సంక నాకు ఇచ్చేసింది. This is the Devrayag Sangam. This is Alakananda and this is Bhagirathi. They both Miller and Ganga. ఓకే, Yes. అది సంగతి. అండ్ ఇది ఇంకో సైడ్ వ్యూ అనమాట. అస్సలు క్రేజీ ప్లేస్ అబ్బా, మామూలుగా లేదు అసలు. ఈ వాటర్ ఫ్లో చూడండి అసలు. అక్కడ ఎట్లా ఫోన్ పడ్డదంటే అంతే సంగతి, ఇంకా దొరకదు, ఎన్నో వెళ్తుంది అది. సో ఇది కిందికి వచ్చిన అనమాట. కిందికి వచ్చిన తర్వాత ఇట్లా ఉంది. ఇక్కడ అందరు కూర్చున్నారు, అనిపిస్తుందా? ఇది కూర్చొని మంచిగా ఆ వాటర్ పాస్ అవుతున్నాయి. కానీ పడ్డారంటే మాత్రం కథం, ఇంక ఏడ దొరుకుతారో కూడా తెలియదు. పీసులే. ఇక్కడ చిన్న గుడి ఉంది లోపల, కేవ్లా, చాలా బాగుంది. సో లంచ్ తిందామని అయితే వచ్చినాము. అసలు వ్యూ మాత్రం మామూలుగా లేదు అసలు, సీరియస్గా చెప్తున్నా. నా లైఫ్లో ఇంత మంచి నేను ఎప్పుడు చూడలేదు నాకు తెలిసి. కింద రివర్ పాస్ అవుతుంది, ఈ ఇల్లులు, ఆ మౌంటైన్స్, గ్రీనరీ. అక్కడ ఇండియా ఫ్లాగ్ కనిపిస్తుందా? ఇక్కడ దీంట్లో క్లియర్గా కనిపించట్లేదు అసలు. కేక సన్సెట్ అవుతుంది, సూపర్ అంటే సూపర్ అసలు. నా లైఫ్లో ఇంత మంచి వ్యూ నేనైతే ఎప్పుడు చూడలేదు సీరియస్లీ. ఇక్కడ ఒక మందిర్ ఉందన్నమాట. ఆ మందిర్ని కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ ముందు దీన్ని దర్శించుకొని, దీన్ని విజిట్ చేసినాక కేదార్నాథ్ అయితే వెళ్తారంట. సో మనం కూడా ఆ టెంపుల్ కోసం అయితే కిందికి ట్రెక్కింగ్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇట్లా మొత్తం స్ట్రైట్గా కిందికి ఉందన్నమాట. అక్కడక్కడ స్టెప్స్ ఉన్నాయి. కిందికి పోయేటప్పుడు అయితే అసలు బ్రేక్లే పడతలే, అట్లా కిందికి వెళ్తూ వస్తున్నాము. దూరంగా ఉంది అసలు. పైకి ఎక్కేటప్పుడు ఎట్లుంటుందో, కిందికే సుక్కలు కనిపిస్తున్నాయంటే మరి ఇంకా పైకి ఎలా ఉంటుందో, ఇంకా పైకి వెళ్ళేటప్పుడు ఎట్లుంటుందంట. సో దీంట్లో నడుచుకుంటూ వెళ్ళాలి. అవతల ఉన్నది హ్యాంగింగ్ బ్రిడ్జ్, కింద బోటింగ్ కూడా ఉంది, కనిపిస్తుందా? మేమైతే తొందరగా దర్శనం చేసుకుని మళ్ళీ పైకి ఎక్కాలి. ఈ టెంపుల్కి అయితే ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, ఈ టెంపుల్ మొత్తం వాటర్లో ఉంది కదా, దీన్ని కూల్ చేసి పక్కకు కడదామని అనుకున్నారు.
సో దీన్ని ఎప్పుడైతే కొంచెం పక్కకు తీసిర్రో, కొంచెం లైట్గా కూలగొట్టాలని ప్లాన్ వచ్చి కొంచెం టచ్ చేసిర్రో, కేదార్నాథ్లో మొత్తం ఫ్లడ్స్ వచ్చినాయి. ఒకసారి మీకు బాగా ఐడియా ఉంటుంది. సో మళ్ళీ దాన్ని యథావిధిగా సేమ్ ప్లేస్లో అట్లనే వాటర్లోనే కట్టేసారు మళ్ళీ. సో అదనమాట మ్యాటర్. ఇందాక మేము వచ్చిన రూట్ ఎట్లా అంటే, ఇక్కడ పైన అక్కడ ఇల్లులు ఉన్నాయి, అది మెయిన్ రోడ్ అనమాట. సో అలా ఇట్లా వచ్చినాము, ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా కిందికి వచ్చినాము. ఈడొచ్చి మళ్ళీ ఇళ్ళ మధ్యలో నుంచి ఇట్లా వచ్చినాం అనమాట. సో ఇప్పుడు అదంతా స్ట్రైట్గా పైకి ఎక్కాలి. అది ఇట్లా లేదనమాట, కొంచెం ఇట్లా ఉంది మొత్తం. సో అంత పైకి ఫ్లాట్గా ఎక్కాలంటే దోలు తీరిపోతుంది, చాలా టైం పడుతుంది. సో ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి దారిదేవి టెంపుల్. కందిరీగలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. తేనెటీగల కందిరీగల తెలియదు కానీ పానం అయితే పోతుంది కరిస్తే మాత్రం. ఆల్రెడీ మా ఫ్రెండ్కి ఒక ఆమె కరిచింది, తరలాడుతుంది. సో తొందరగా వెళ్ళిపోదామని మేమైతే వచ్చేసినాము. సో పైకి ఇంకా ట్రెక్ చేయడమే హెవీ టాస్క్ ఇంకా. సో ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండ్ 2 కేదార్నాథ్ది అవి ఉంటాయి కదా, కేదార్నాథ్ టెంపుల్ది బిల్డింగ్ ఉంటుంది కదా, అవైతే తీసుకున్నాం. అవి 2 బాక్స్లో ఉన్నాయి. పైకి అయితే ఎక్కుతున్నాము. ఒక 30% వచ్చినాము, ఇంకా 70% వెళ్ళాలి. సో నైట్ ఇక్కడ నుంచి అయితే వచ్చేసినాము. టెంపరేచర్ ఎంత అనుకున్నారు? -1 -2 ఉంది. మన ఐరన్ బాడీ చూసిర్రా, ఏం వేసుకోవాలి. మరి సాక్స్ వేసుకున్నా, చెప్పులు వేసుకున్నా, నైట్ ప్యాంట్ అండ్ ఇది ఒక టీషర్ట్ వేసుకున్నా, హాఫ్ టీషర్ట్. దీని మీద స్వెటర్ వేసేసుకొని వెళ్ళిపోవడమే. ఈ రూమ్లో అయితే వచ్చినాము. ఇక్కడ అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి రూమ్స్. కొన్ని రూమ్స్ అయితే నీట్గానే ఉన్నాయి. అక్కడ రూమ్స్ వచ్చారు.